రూల్స్ పెడతారు కానీ ఫాలో కారు. ఇది ఇన్‌స్టాగ్రామ్ లో బాగా ట్రోల్ అయ్యే రీల్. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ట్రెండింగ్ లో ఉన్న రియల్ సీన్ అంటున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మనే గీత దాటారంటున్నారు. రూల్స్ గీల్స్ జాంతానయ్య అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట సదరు లీడర్. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మీద విమర్శలు ఎందుకు వస్తున్నట్లు, ఆయన మీద ఏకంగా రాహుల్ గాంధీకే ఫిర్యాదు చేసింది ఎవరు? క్రమశిక్షణ కమిటీ చైర్మనే క్రమశిక్షణ తప్పారా? పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్పై విమర్శలు. అపోజిషన్ ఎమ్మెల్యేతో చట్టాపట్టాలేసుకుని తిరగడంపై గుస్సా. పార్టీకి మంచేదో చెడేదో చెప్పాల్సింది పోయి ఇదేంటని ఆగ్రహం. కాంగ్రెస్ అంటేనే సంథింగ్ స్పెషల్, ఇంటర్నల్ డెమోక్రసీ అనే లైన్తో ఏదైనా మాట్లాడేస్తుంటారు లీడర్లు. ఈ ఏడాది కాలంగా అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సీఎం, పీసీసీ చీఫ్ ప్రయత్నం చేసినా నేతలకు పాత వాసన పోవడం లేదట. పైగా పార్టీ నేతలు క్రమశిక్షణ పాటించకపోతే యాక్షన్ తీసుకోవడమో, వివరణ కోరడమో లేక సర్ది చెప్పడమో చేసే క్రమశిక్షణ కమిటీ చైర్మనే గీత దాటారంటూ కొత్త రచ్చ స్టార్ట్ చేశారు హస్తం పార్టీ లీడర్లు. జూన్ 1న గాంధీ భవన్లో చాలా గ్రాండ్ గా పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు మల్లు రవి. అలా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే ఆయన గీత దాటడంతో అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. స్థానిక ఎంపీగా ప్రభుత్వ వేడుకల్లో పాల్గొనేంత వరకు బాగానే ఉన్నా ఆ తరువాత జరిగిన పరిణామాలు వివాదంగా మారాయి. వివాదానికి ప్రధాన కారణం అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడితో మల్లు రవి చట్టాపట్టాలేసుకుని తిరగడమేనట. ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తరువాత ఎమ్మెల్యే విజయుడిని తన కారులో ఎక్కించుకుని నేరుగా పార్టీ నేత, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య నివాసానికి వెళ్లారు మల్లు రవి. అక్కడ ఎమ్మెల్యే విజయుడికి శాలువా కప్పి సన్మానించారు. ఇదంతా చూసిన స్థానిక కాంగ్రెస్ నేతలు ఫుల్ గుస్సా మీదున్నారట. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను సన్మానించడమేంటంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారట. మల్లు రవి తీరుపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గుర్రుగా ఉన్నారట. ఎంపీగా ఉంటూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఇలా చేయడమేంటంటూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా పార్టీకి మంచేదో చెడేదో చెప్పాల్సిన వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నేతలతో చట్టాపట్టాలేసుకుని తిరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యలు దేనికి సంకేతమని నిలదీస్తున్నారు. మల్లు రవి తీరుపై ఆయన ఎంపీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలే ప్రెస్ మీట్ పెట్టి మరీ తప్పుబట్టారు. సొంత పార్టీ నేతల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా మల్లు రవి వ్యవహరించారంటూ విమర్శలు గుప్పించారు. ఇంకొక అడుగు ముందుకేసి మల్లు రవిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు మల్లు రవి పనులు చేస్తున్నారని, కమిషన్లు తీసుకుని బిల్లులు మంజూరు చేయిస్తున్నారంటూ నేరుగా ఆయనపై అలిగేషన్స్ చేశారు. ఇప్పుడిది కాంగ్రెస్ పార్టీలో కలకలంగా మారింది. అలాంటి వ్యక్తికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి ఇస్తారా అంటూ ధ్వజమెత్తుతున్నారు. క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్న మల్లు రవిపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వారిని క్రమశిక్షణలో పెట్టే పదవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి. కానీ ఆ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారే ఈరోజు క్రమశిక్షణ తప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక సరితమ్మ ఇంటికి తీసుకుపోయి సరితమ్మ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కడువ కప్పి ఆహ్వానించడం అనేది చాలా సిగ్గుచేటు. అల్లంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోవైపు మధ్యప్రదేశ్ ఏఐసీసీ పరిశీలకుడిగా ఉన్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ భోపాల్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి ఇదే విషయంపై కంప్లైంట్ చేశారు. ఇలా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న 2 రోజుల్లోనే కొత్త వివాదాల్లో చిక్కుకున్నారు మల్లు రవి. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది హాట్ టాపిక్ గా మారింది.